హలో అండి. ఇవి వాటర్ లిల్లీ బల్బ్స్ అండి. ఇవి చాలా ఒక 4-5 వేసినా కూడా ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయండి. ఇవి స్ప్రెడ్ వచ్చి నీళ్ళు ఎక్కువేమో వేస్తున్నాను నేను. అన్ని మొక్కలతో పాటు దీనికి కూడా వేశాను. ఫంగస్ వచ్చినట్లు అయిపోయిందండి. ఇది కుళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇది తెల్లగా ఏదో పేనుబంకు మాదిరిగా అట్లా ఏదో అనిపిస్తుంది. అందుకని దీన్ని అన్నీ తీసేసి బల్బ్స్ మాత్రం తీసుకొని వస్తానండి. చూడండి, ఈ బల్బ్స్ అన్నీ తీసేస్తానండి. ఆ కుంపటి బొర్లించేసాను, అన్నీ వచ్చేసినాయి. చాలా వచ్చినాయండి. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే తీసుకోండి, వచ్చి ఫ్రీగానే ఇస్తాను. మనం బాగుంటాయండి ఇవి. వర్షాకాలం వచ్చిందంటే బాగా మంచి పువ్వులు వస్తాయి. బొకేలాగా ఉంటుంది ఇది. కుంపటికి 10-15 వేసుకున్నామంటే, 2-3 కుంపట్లు వేసుకున్నామంటే చాలా షో అనిపిస్తుంది. వైట్ను ఎరుపు ఉందండి నాతో. పింక్ కలర్ ఉంది, వైట్ ఉంది. ఈ 2 బల్బులు వైట్ పింక్ ఉంది. కొంచెం స్ట్రాంగ్ బల్బ్స్ తీసుకుంటానండి దాంట్లో. ఇవి పక్కనే వచ్చేస్తాయండి. ఒక బల్బుకు 4-5 బల్బులు వచ్చేస్తాయి చిన్నగా. స్ట్రాంగ్ ఉంటే అప్పుడే పువ్వులు వస్తాయి. చిన్న బల్బ్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. అందుకని చూసుకొని తీసుకుంటానండి స్ట్రాంగ్ బల్బ్స్. చూడండి, ఒక్కోదానికి కుప్పలు వచ్చేస్తాయి. చూడండి, ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇది పెంచుతూనే ఉన్నానండి నేను. ముందు ఆన్లైన్లో తెప్పించుకుంటాను ఈ బల్బ్స్. మరి మా ఇంట్లోనే దండిగా అయిపోయినాయి. ఇన్ని చాలండి. ఇవి మళ్ళీ వేసుకుంటాను నేను చూసి. చూడండి, దీనిలో అంతా ఇట్లా పైన అంతా కత్తిరి చేసేయాలండి. ఇది అవసరం లేదు. అది ఈ రూట్స్ కూడా కొంచెం ట్రిమ్ చేస్తాం. ఒక మంత్ పోతే చూడండి వచ్చేసాను. ఫంగిసైడ్ అండి అది, సాఫ్ట్ ఫంగిసైడ్. ఆన్లైన్లో దొరుకుతుందండి ఇది. ఇక్కడ మామూలు జిల్లాలో అమ్మరు వాళ్ళు. ఆన్లైన్లో తెప్పించుకోవాలి ఇక్కడ. కానీ ఇవన్నీ దానిలో డిప్ చేయాలండి. ఒక 15 మినిట్స్. ఏదైనా ఫంగస్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది అది. పార్టీ మిక్స్ అండి. ఇది గార్డెన్ సాయిల్ ఉంది, దాంట్లో కొంచెం రైస్ హస్క్ వేసుకున్నాను. ఇది పోరస్ ఏం అవసరం లేదండి. ఈ గులాబీ మొక్కలకైతే పోరస్ అంటాను నేను, వేరే మొక్కలకైతే. ఈ దుంపలు కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలండి. రూట్స్ బాగా పట్టుకున్నట్లు ఉండాలి. కొంచెం ఇసుక కలిపాను. ఇసుక దేంట్లో అయినా కలపాలండి. ఏ మట్టిలో అయినా కూడా ఇసుక కలపాలి. ఎందుకంటే రూట్ బాండ్ కాదనమాట. సర్క్యులేషన్ బాగుంటుంది రూట్స్కి. వర్మి కంపోస్ట్ వేస్తున్నామండి. అదొక 2 గుప్పెళ్ళు. ఫంగిసైడ్ వేస్తున్నాను. ఇప్పుడు మరి దానికి ఎక్కువ ఎరువు అవసరం ఉండదండి. ఒకసారి ఇట్లా కలిపినామంటే పాటింగ్ మిక్స్ మనం మామూలుగా అన్నిటికీ ఇచ్చినట్టు దీనికి కూడా ఇచ్చేయచ్చు. ఎక్కువ నీళ్లు వేయకూడదు. బల్బ్స్ కాబట్టి ఇవి కుళ్ళిపోతాయి లోపలే. ఎప్సమ్ సాల్ట్ అండి ఇది. కొంతమంది ఏం చేస్తారంటే రోజు వంచ పెట్టుకున్నట్ల
నీళ్ళు వేస్తుంటారు. మన అంత చెట్ల గట్ట రోజు పోయకూడదండి. అప్పుడే మనకు అనిపిస్తుంది సైన్ అది వాడిపోయినట్టు అనిపిస్తాయి కొమ్మలు, అప్పుడు వేయాల నీళ్ళు ఎక్కువైపోయి చనిపోయిన చెట్లు చాలా ఉన్నాయండి. నాకే ఇంకా అనుభవం రావడం లేదు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాను నేను గార్డెనింగ్, ఇప్పటికి నాకే రావడం లేదు. అది ఒకసారి వేసేసింటాను చూస్తే కుళ్ళిపోయి ఉంటుంది. చూడండి ఆ హోల్స్కి అది పెట్టుకున్నానండి కంకర రాళ్ళు. ఇలా నింపుకోవాలండి. ఇట్లా పొడి పొడిగా ఉండాలండి. మట్టి గడ్డలు అట్లా ఉండకూడదు. ఒకసారి అట్లే నిచ్చిపోతాయి గడ్డలు, రూట్స్కి ప్రాబ్లం అవుతుంది. సర్క్యులేట్ బాగుండాలి రూట్స్కి. చూడండి పొడి పొడి ఎట్లుంది. అది కాక ఎండలో ఎండబెట్టుకున్నాను 2 days. మంచి పొడి పొడి అయిందండి మట్టి. మనం చేసేటప్పుడే ఓపికగా చేసుకోవాలండి ఇవన్నీ. గడ్డలు ఉండే తీసేస్తాను. అది ఈ గ్లౌజ్ వేసుకోవాలండి, లేదంటే మట్టి లోపల పోతుంది. గోర్లు చెడిపోతాయి. గార్డెనింగ్కి మాత్రం కంపల్సరీ గ్లౌజ్ వేసుకోవాలి. రూట్స్ అన్ని లోపల పోయేంత వరకు పెట్టుకోవాలండి. కొంచెం బల్బ్ పైన కనబడుతుండాలండి. ఇది లోపల పూర్తి పోకూడదు, మట్టిలో పూర్తి బల్బ్ పోకూడదండి. అది కొంచెం కనబడుతుండాల బయటికి. ఆ రూట్స్ మాత్రం పోవాల లోపలికి, పూర్తి నింపకూడదు. మరి పెట్టుకుంటానండి, నేను అన్నీ పెట్టుకొని వస్తాను. చూడండి అన్నీ పెట్టేసాను. దాంట్లో 15 bulbs మాత్రం పెట్టాను. ఆ ఫంగిసైడ్ నీళ్ళు అండి అవి. అట్లా ఊరికి చిలకరిస్తే చాలండి, ఎక్కువ వేయకూడదు. చిలకరించండి, నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదు. ఇది వర్షం నీళ్లు పడే చోట పెట్టాలండి. ఇది మనకు ఏ సైడ్ పడతాయో వర్షం చూసుకొని అక్కడ పెట్టుకోవాలండి. అది 1 monthకి మంచి బుషీగా అవుతుందండి. ఇవి అప్పటికి ఇవి కూడా వస్తాయి. ఎంతేనండి, మరి చూపిస్తానండి. బాయ్.